నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ట్రంప్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వెనుక చాలా స్పష్టమైన వ్యూహం దాగి ఉంది. అమెరికాను మళ్లీ తయారీ రంగానికి కేంద్రంగా మార్చడం, ముఖ్యంగా వైద్య రంగానికి అవసరమైన మందుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే ఆయన ముఖ్య ఉద్దేశం. గడిచిన కొన్నేళ్లుగా అమెరికా తన ప్రాథమిక వైద్య అవసరాల కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ పరిస్థితిని మార్చి విదేశీ ఫార్మా రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలన్నీ అమెరికాలోనే తమ సొంత ఫ్యాక్టరీలను, తయారు యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా ఒత్తిడి తేవడమే ఈ పన్నుల వ్యూహం. ఈ 2 ఏళ్ల వ్యవధిలో ఏ కంపెనీలైతే అమెరికాలో తమ సొంత ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోకుండా ఉంటాయో ఆ కంపెనీలు ఆ తర్వాత భారీగా పన్నుల బాధుడును ఎదుర్కోవాల్సి వస్తుంది. పరోక్షంగా చెప్పాలంటే అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టకపోతే భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ఒక రకమైన అల్టిమేటం ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన ఈ కొత్త విధానం భారతీయ ఫార్మా రంగానికి అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల సరఫరాదారుల్లో భారతదేశం మొదటి వరుసలో ఉంటుంది. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు $30 బిలియన్ పైగా ఫార్మా ఎగుమతులు చేస్తుండగా అందులో దాదాపు 34% కేవలం అమెరికా మార్కెట్కే వెళ్తుంటాయి. అమెరికాలోని ప్రజలు వాడే మొత్తం జెనరిక్ మందులలో ఏకంగా 90% పైగా ప్రిస్క్రిప్షన్లలో భారతీయ కంపెనీలు తయారు చేసిన మందులే ఉంటాయని గణాంకాలు చెప్తున్నాయి. అందువల్ల ట్రంప్ నిర్ణయం భారత్పై తీవ్రమైన ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వెంటనే పన్నులు అమలు చేయకుండా 2 ఏళ్ల కాల పరిమితి ఇవ్వడం భారతీయ ఫార్మా కంపెనీలకు తాత్కాలికంగా కాస్త ఊరటనిచ్చే అంశమని చెప్పుకోవచ్చు. ఈ 2 ఏళ్ల గడువు వల్ల భారతీయ ఫార్మా దిగ్గజాలకు తమ ఎగుమతి వ్యూహాలను, ఉత్పత్తి ప్రణాళికలను పునః సమీక్షించుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే 2028 ఆగస్టు నాటికి పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉండడంతో భారతీయ కంపెనీలు ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ 100% లేదా 200% టారిఫ్లు అమల్లోకి వస్తే భారత్ నుంచి అమెరికాకు మందులు ఎగుమతి చేయడం ఆర్థికంగా చాలా భారంగా మారుతుంది. తక్కువ ధరకు మందులను అందించే మన కంపెనీల వ్యూహానికి ఇది పెద్ద దెబ్బ అవుతుంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని తట్టుకోవడానికి భారతీయ కంపెనీలకు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి, అమెరికాలోనే సొంతంగా ప్లాంట్లను నిర్మించడం లేదా అక్కడ ఉన్న లోకల్ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం. వాస్తవానికి ఈ టారిఫ్ల బెదిరింపులు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు. కాబట్టి భారతదేశానికి చెందిన అనేక ప్రముఖ ఫార్మా కంపెనీలు ఇప్పటికీ అమెరికాలో తమ ఉనికిని వేగంగా విస్తరించుకోవడం ప్రారంభించాయి. అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, లూపిన్, సిప్లా, బైడస్ లైఫ్ సైన్సెస్ వంటి అగ్రగామి సంస్థలు ఇప్పటికే అమెరికాలో తయారీ ప్లాంట్లను లేదా రీసెర్చ్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా సన్ ఫార్మా సంస్థ అమెరికా ఆధారిత ఆర్గానాన్ అండ్ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా అక్కడ తన తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. భారతీయ ఫార్మా రంగం అమెరికా మార్కెట్లో బిలియన్ల కొద్ది డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి సూచనలు ఇచ్చింది. కాబట్టి ఇప్పటికే అమెరికాలో ప్లాంట్లు ఉన్న కంపెనీలకు ఈ కొత్త సుంకాల వల్ల పెద్దగా ముప్పు ఉండకపోవచ్చు. అయితే కొన్ని భారతీయ కంపెనీలపైన ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ వంటి సంస్థలు తమ ఉత్పత్తి కోసం ప్రధానంగా భారతదేశంలో ఉన్న ఫ్యాక్టరీలపైనే ఆధారపడుతున్నాయి. అమెరికా నుంచి ఇవి పొందే ఆదాయ శాతం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఇవి తమ వ్యాపార నమూనాను మార్చుకోక తప్పదు. అలాగే బయోకాన్ వంటి సంస్థలు బయోసిమిలర్స్, జెనరిక్స్ కోసం భారత్, మలేషియాలోని ప్లాంట్లపై ఆధారపడుతుండడంతో రాబోయే రోజుల్లో అవి కూడా తమ తయారీ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2028 నుంచి 100% పన్ను చెల్లించి భారత్ నుంచి ఎగుమతి చేయడం వల్ల లాభాలు తగ్గడమే కాకుండా మార్కెట్లో పోటీ పడడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితులను ముందుగానే ఊహించిన భారత ప్రభుత్వం గతంలోనే అమెరికాతో జరిపిన కీలక చర్చల్లో ఫార్మా రంగానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య జరిగిన సంభాషణల అనంతరం రూపొందించిన ద్వైపాక్షిక నివేదికల్లో జనరిక్ మందుల సుంకాల విధానంలో మార్పులు తెచ్చే సమయంలో భారత్తో సంప్రదింపులు జరుపుతామని అమెరికా హామీ ఇచ్చింది. అమెరికా తన జాతీయ
జాతీయ భద్రత పేరుతో చేపట్టే సెక్షన్ 232 దర్యాప్తులో భాగంగా ఈ సుంకాల నిర్ణయం తీసుకున్నప్పటికీ భారతీయ కంపెనీలకు హఠాత్తుగా కాకుండా 2 ఏళ్ల వ్యవధి ఇవ్వడం దీని ఫలితమేనని నిపుణులు భావిస్తున్నారు. ముగింపుగా చెప్పాలంటే అమెరికా ప్రకటించిన ఈ 2 ఏళ్ల 0% పన్ను విధానం భారతీయ ఫార్మా రంగానికి ఒక రకమైన పరుగు పందెం లాంటిది. అమెరికా మార్కెట్ అందిస్తున్న బిలియన్ డాలర్ల అవకాశాలను నిలబెట్టుకోవాలంటే భారతీయ కంపెనీలు ఈ 2 ఏళ్ల సమయాన్ని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. తమ సరఫరా వ్యవస్థను అమెరికా వైపు మళ్లించడం, స్థానికంగా ప్లాంట్లను విస్తరించడం లేదా అక్కడి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారానే భవిష్యత్తులో నిలదొక్కుకోగలవు. భారతదేశం ప్రపంచ ఔషధ భాండాగారంగా తన గుర్తింపును నిలబెట్టుకోవడానికి ఈ రాబోయే 2 ఏళ్లు చాలా కీలకమైన పరీక్షగా మారనున్నాయి.